సార్ మాకు ఎంట్రీలో మీరు చెప్పారు 1 2 3 స్టెప్స్. ఈ స్టెప్స్ ను మనము మాన్యువల్ గా చూస్తూ కూర్చోవాల్సిందేనా, లేదు అంటే మీ సాఫ్ట్వేర్ ఏదైనా అలర్ట్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. సో ఎర్లియర్ దీనికి ఏంటంటే ఈ 1 2 3 స్టెప్స్ ఫామ్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం స్క్రీన్ వాచ్ చేయాల్సి వచ్చేదండి. బట్ లేటెస్ట్ అప్డేట్స్ అయిన తర్వాత సో మీకు ఆ ఇబ్బంది లేకుండా సో మీరు ఏదైనా ఈ ఎంట్రీ ఆపర్చునిటీ రాక మునుపు ఏదైతే ఖాళీ టైం ఉందో మీ అదర్ వర్క్స్ మీరు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అలర్ట్ సిస్టమ్ పెట్టడం వలన మీ పనిలో మీరు ఉన్నప్పటికీ కూడా ఒక సౌండ్ అలర్ట్ అనేది, అంటే ఆ కండిషన్స్ ఎప్పుడైతే మీట్ అయ్యిందో ఇమ్మీడియట్గా మీకు ఒక సౌండ్ అలర్ట్ అనేది పాపప్ విండో ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే అలర్ట్ వచ్చిందో మీరు ఇమ్మీడియట్గా చార్ట్ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది, అంటే ఆ కండిషన్స్ మీట్ అయ్యాయి. సో ఆ సందర్భం వచ్చిన తర్వాత మీకు వచ్చే అలర్ట్ బేస్ చేసుకొని ఆ ఎంట్రీ బై అవ్వచ్చు, లేదా సెల్ అలర్ట్ అవ్వచ్చు, ఆ జెన్యూన్ అలర్ట్ కాదా అనేది మీరు డెసిషన్ తీసుకొని ట్రేడ్ ఎంట్రీ ఇవ్వచ్చండి. సో అలర్ట్ సిస్టమ్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అన్నెసరీ టైం అంతా సిస్టమ్ ముందు కూర్చొని మీ పనులు వేరే పనులు ఉంటే డిస్టర్బ్ అయ్యి ఆ అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ అనేది మాత్రం ఆ మైండ్ అనేది దీని మీద ఫోకస్ చేసి ఉంచాలి. అంటే ఎప్పుడైనా అలర్ట్ వస్తే అది ఏ టైంలో వస్తుంది అనేది మనకు తెలియదు కనుక మీరు వేరే పనిలో ఉన్నప్పటికీ కూడా అలర్ట్ వచ్చిన సందర్భంలో ఇమీడియట్గా సిస్టమ్ని మీరు వాచ్ చేయగలిగితే ఆ అలర్ట్ ఏ సింబల్కి సంబంధించి వచ్చింది ఆ సింబల్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు బై అలర్ట్ రావచ్చు, లేకపోతే సెల్ అలర్ట్ రావచ్చు, లేకపోతే ఎగ్జిట్ అలర్ట్ రావచ్చు. సో ఆ అలర్ట్ ఏంటో చూసుకొని అది జెన్యూన్ అలర్ట్ అయితే బై ఎంట్రీ ఇచ్చుకోవాలి, లేకపోతే సెల్ ఎంట్రీ అయితే సెల్ ఎంట్రీ ఇచ్చుకోవాలి, లేదు ఫాల్స్ అలర్ట్ అయితే చూసుకొని ఆ ట్రేడ్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేయాలి. సో అలర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో అలర్ట్ సిస్టమ్ అనేది మీకు టైం సేవ్ చేస్తుంది, యాజ్ వెల్ పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్స్ ఏదైతే కండిషన్స్ చెప్పామో అది రీచ్ అయిన తర్వాత మాత్రమే అలర్ట్ వస్తుంది. సో దట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యానండి అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఏం లేకుండా అది సులభతరం చేసింది. సార్, ఈ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేటివన్నీ మనకు చాలా తెలుస్తున్నాయి. సో వీటిలో ఏది బెస్ట్ అంటారు, మీరు ఏది రిఫర్ చేస్తారు? ఈక్విటీస్ అంటే దీన్ని క్యాష్ మార్కెట్ అంటామండి, లేకపోతే స్పాట్ మార్కెట్ అంటారు. ఇది ఎవరికి డిజైన్ చేసి ఉంది అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్, అంటే వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లు లేవు కానీ స్టాక్ మార్కెట్లో ఏదో కొంత సంపాదించుకోవాలి, లేదా నేను నేర్చుకోవాలి, చిన్న చిన్న అమౌంట్లతో నేను దాని మీద కొంత అన్నా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఈక్విటీ మార్కెట్ ఉపయోగపడుతుందండి. సో ఈక్విటీ మార్కెట్ అంటే చిన్న ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ హోల్సేల్ మార్కెట్, రిటైల్ మార్కెట్కి ఎలాగైతే డిఫరెన్స్ ఉందో ఇక్కడ ఫ్యూచర్ మార్కెట్కి ఈక్విటీ మార్కెట్కి సేమ్ డిఫరెన్స్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఈక్విటీస్ మార్కెట్ ఒక రైతు బజార్ లాంటిది. అంటే నాకు 1 కిలో ఉల్లిపాయలు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు రైతు బజార్కి మాత్రమే వెళ్తాను. అదే నేను హోల్సేల్ దగ్గరికి వెళ్ళి కిలో ఉల్లిపాయలు అంటే అక్కడ వాడు ఇవ్వడండి, అక్కడ లాట్ ఒక 1000 కిలోస్ ఆర్ 100 కిలోస్ ఒక బస్తా అనే మినిమం క్వాంటిటీ అనేది అక్కడ వాళ్ళు కండిషనల్ సేల్ ఉంటుంది. అదే నాకు కిలో కావాలనుకున్నప్పుడు నేను రైతు బజార్కి మాత్రమే వచ్చి అక్కడ 1 కిలో కూడా నేను పొందొచ్చు. అదే నాకు 100 కిలోలు కావాలనుకున్నప్పుడు నేను రైతు బజార్కి రాకూడదండి. ఎందుకోసం అంటే ఇక్కడ కాస్టింగ్ నాకు పెరిగిపోతుంది. సో అదే అప్పుడు ఆ టైంలో హోల్సేల్కి వెళ్తే నాకు 100 కిలోలు దొరుకుతాయి, కాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఈక్విటీస్ అనేది ఇక్కడ చిల్లర వర్తకం అండి. సో నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, నేను చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో చేసుకునే అవకాశం స్టాక్ మార్కెట్లో ఉంది. సో వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఏదైతే ఉందో దాని నుండి ఒక 100 షేర్లు కొనుక్కోవచ్చు, 50 షేర్లు కొనుక్కోవచ్చు, లీస్ట్ మినిమం 10 షేర్ల నుంచి కూడా కొనుక్కొని వాళ్ళు ట్రేడింగ్ని ప్రాక్టీస్ చేసి దాని తాలూకా రిజల్ట్ వాళ్ళు చెక్ చేసుకున్నాక సక్సెస్ చూసిన తర్వాత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయొచ్చు. అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టుగా డబ్బులు నష్టపోతామేమో, ఇదంతా ఒక గ్యాంబ్లింగు, ఇలాంటి ఒక నెగిటివ్ ఇన్సెప్షన్స్ ఉన్నాయో అవేమీ లేకుండా మీరు అసలు దానికి సూటబుల్లా కాదా అనేది మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి ఈక్విటీస్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంటే మీ దగ్గర ఉన్న చిన్న అమౌంట్, ఒక ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయలతో ముందు మీరు ప్రారంభించండి. అంటే మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది మనం ఏ ప్రయత్నం చేయకుండా మనం ఏది డిసైడ్ చేయలేం. సో ఇక్కడ మీరు ఇంట్లో కూర్చుంటూ అది సక్సెస్ఫుల్గా నేను చేయగలనా లేదా అనే కాన్సెప్ట్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక 5,000 రూపాయలతో ముందు ప్రారంభించి చిన్న చిన్న షేర్లతో ముందు మీరు కొనడం ఏంటి, అమ్మడం ఏంటి, కొన్నాక ప్రాఫిట్స్ నిజంగా వస్తున్నాయా లేదా, లాభం పడుతున్నానా, నష్టపోతున్నానా, నేను పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయగలుగుతున్నానా లేదా, ఈ కలర్ అనాలిసిస్ నాకు సపోర్ట్ అవుతుందా లేదా, సో ఈజీగా ఉందా లేదా, సో దీన్ని బేస్ చేసుకుంటే నా ఇన్కమ్ ఎంత, ప్రతిదీ కూడా మీకు మీరుగా క్లియర్గా ఒక క్యాలిక్యులేషన్ అనేది పొందే అవకాశం ఈక్విటీస్ మార్కెట్లో ఉంటుంది.
అయితే ఇక్కడ మీకు ఈక్విటీస్ మరికొందరు ఎందుకు చేస్తారు అంటే నాలెడ్జ్ లేని పర్సన్స్ ఎక్కువ మంది ఈక్విటీసే చేస్తారండి. ఎందుకంటే నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు అక్కడ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని బెట్టింగ్ అనొచ్చండి. ఎందుకంటే అది తరుగుతుందో తెలియదు, కానీ ఒక అంచనాగా ఓకే చెక్ చేసుకుందాం నా తాలూకు లక్ అనే కాన్సెప్ట్తో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాపర్ నాలెడ్జ్, ఒక కాన్సెప్ట్, ఒక క్యాలిక్యులేషన్ మెథడాలజీ అదేం లేకుండా ఒక ప్యూర్లీ లక్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేశారు. సో అంటే అక్కడ పెరగచ్చు, తరగచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మొత్తాలు తీసుకొచ్చి పెట్టరు. సో ఒక 500 షేర్లు కొంటాను, 200 షేర్లే కొంటాను, సో అన్నిట్లోని 200 అలా పెట్టుకొని ఎందులో పెరిగితే డబ్బులు వస్తే పోయి అలా ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈక్విటీస్ అనేది చిన్న మొత్తంలో మీరు ముందు ప్రాక్టీస్ చేసి ఈ టూల్ ఏదైతే మ్యాప్ సపోర్ట్ మీకు చెప్తుందో దాన్ని సపోర్ట్తో మీరు ట్రేడ్స్ చేసి జెన్యూనిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ యాజ్ వెల్ మీ తాలూకా మైండ్ బ్యాలెన్స్ అవనండి, మీ తాలూకా అప్రోచ్ అవనండి, మీరు నేర్చుకున్న దాంట్లో మీరు టైం స్పెండ్ చేసే విధానం అనుకోండి, మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవాలనుకున్న ఏవైతే అవకాశాలు మీకు ఉన్నాయో లేదో అనుకోండి, ఏదైనా సరే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసుకొని టెస్ట్ ఇట్ అవుట్ ఫర్ ఏ మంత్ డేస్. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఆ సక్సెస్ని క్లియర్గా చూసారో, అంటే ఇప్పుడు మ్యాప్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంది, దాన్ని మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతున్నారు, సక్సెస్ రేట్ బాగుంది, మీరు పెట్టిన డబ్బులు ప్రతిరోజు ముందు మనం చెప్పుకున్నట్టుగా మన అక్షయ పాత్ర వృద్ధి చెందుతున్నాయి. సో అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు దెన్ ఈక్విటీస్ నుంచి ఫ్యూచర్స్కి వెళ్ళండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఫ్యూచర్స్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ షేర్స్ అండి. అంటే ఇక్కడ 1000 షేర్స్ ఒక లాట్ కింద మీకు ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఎస్బీఐ షేర్స్ తీసుకుందామండి. స్టేట్ బ్యాంక్ షేర్ తీసుకుంటే ఒక లాట్ అంటే అక్కడ 1 అనే కనిపిస్తుంది, కానీ అక్కడ సెట్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే 3000 షేర్స్ ఒక లాట్ అని పిలుస్తారు. యాజ్ వెల్ యాక్సిస్ బ్యాంక్ కొందాం అనుకుందాం, అక్కడ 3000 ఉండదండి, 1200 షేర్స్ ఒక లాట్ కింద పిలుస్తారు. అంటే ప్రతి సింబల్కి ఒక్కొక్క లాట్ అనేది ఫిక్స్ చేసింది. సో అంటే మనం ఇక్కడ ఒకటి కొంటున్నప్పుడు అర్థం ఏంటి అంటే ఫ్యూచర్స్లో 700 షేర్స్ కొంటున్నాను, ఓకే. అలాగే యాక్సిస్ బ్యాంక్ అయితే 1200 షేర్లు కొంటున్నాను. సో ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ప్రైసింగ్లో మన మూవ్మెంట్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం. 600 రూపాయలు ఉన్న యాక్సిస్ బ్యాంక్ 601 రూపాయికి పెరిగింది, అంటే ఒక పాయింట్ పెరిగింది. అదే ఇప్పుడు ఈక్విటీలో మనం క్యాలిక్యులేషన్ ఏ రకంగా చేస్తామంటే నేను 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 10 షేర్లు కొంటే ఒక పాయింట్ పెరిగినప్పుడు 10 × 1 రూపాయి, అంటే నాకు 10 రూపాయలు లాభం వచ్చింది. అదే ఒక పాయింట్ తగ్గింది అంటే నాకు 10 రూపాయలు నష్టం వచ్చింది. సో ఈ రకంగా ఈక్విటీలో ఉంటుంది. వేరేజ్ ఇప్పుడు ఫ్యూచర్లో అదే యాక్సిస్ బ్యాంక్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ మూవ్మెంట్ వస్తే ఫ్యూచర్లో ఒక పాయింట్కి 1200 షేర్లు ఫిక్స్ అయి ఉన్నాయి. అంటే మనం 1200 షేర్లు కొనుక్కున్నాం కనుక ఇక్కడ 600 రూపాయలు అనేది 601 అయితే నాకు 1200 రూపాయలు లాభం వచ్చింది. అదే ఒక పాయింట్ తగ్గితే అంటే 600 అనేది 599 అయినప్పుడు నాకు ఇక్కడ 1200 రూపాయలు నష్టం వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది ఫాస్ట్గా ఎర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్యూచర్స్ ఉపయోగపడతాయి. అదే భయంగా ఉంది అనుకున్నప్పుడు అంత పెద్ద పెద్ద ట్రేడ్లతో చేస్తే మన పెట్టుబడి వెంటనే ఆరిపోయే అవకాశం ఉంది. అలాంటి భయం ఉన్నప్పుడు, అలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ఫ్యూచర్స్ చేయకూడదు. సో చిన్నదాంతో స్టార్ట్ చేసుకొని చేసినప్పుడు మీకు నష్టం వస్తే 10 రూపాయలు నష్టం వస్తుంది, లాభం వస్తే 10 రూపాయలు లాభం వస్తుంది. సో వన్స్ మీ తాలూకా క్యాపబిలిటీస్, మీరు నేర్చుకున్న తాలూకా కాన్సెప్చువల్స్ ఇవన్నీ మీరు చూసుకొని డిసైడ్ చేసుకున్నాక ఫ్యూచర్లో వన్స్ ఆ కాన్ఫిడెంట్ మీకు వచ్చింది అనుకోండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్ డ్రైవింగ్ డైరెక్ట్గా మీరు కార్ తీసుకెళ్ళి హైవే మీద రన్ చేయమంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్ అయ్యే అవకాశమే ఉంటుందండి. ఎందుకంటే మీరు నేర్చుకోకుండా కార్ డ్రైవ్ చేసేస్తాను, అది కూడా హైవే మీద అంటే ఇంపాసిబుల్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ముందు మీరు లెర్నింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేయాలి. సో లెర్నింగ్లో మీకు ఏం చెప్తారు? కంట్రోల్స్ అంటే కార్ ఏంటి, స్టీరింగ్ ఏంటి, క్లచ్ ఏంటి, హాఫ్ క్లచ్ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, బ్రేక్ ఏంటి, యాక్సలరేటర్ ఏంటి, ఇవన్నీ కంట్రోల్స్ తెలుస్తాయి మనకి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టైంలో దాన్ని మనం అప్లై చేయాలి. అంటే ఇవన్నీ మీరు తెలుసుకున్నాక దెన్ మీరు ఒక చిన్న గల్లీస్లో ప్రాక్టీస్ చేస్తారు. సో ఎందుకంటే అక్కడ స్పీడ్ మీరు ఎక్కువ వెళ్ళరు, స్లోగా చిన్న దాంట్లో తిరిగినప్పుడు మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో వన్స్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ప్రాక్టీస్ ఆ చిన్న రోడ్స్ ఆర్ లైన్స్లో మీరు చేసినప్పుడు రోజు మీ ప్రాక్టీస్ పెరిగినప్పుడు మీలో రోజు మార్పు కనిపిస్తూ నిన్న చేసిన మిస్టేక్ ఈరోజు చేయకుండా, ఈరోజు చేసిన మిస్టేక్ రేపు చేయకుండా ఏదైతే డెవలప్మెంట్ మీరు అవుతారో ఒక 10 ఆర్ 15 డేస్ తర్వాత
మీరు పర్ఫెక్ట్గా కార్ డ్రైవ్ చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెంట్ బిల్టప్ అయిన తర్వాత ఈజీగా మీరు హైవే మీద డ్రైవ్ చేయగలుగుతారు. ఇక్కడ కూడా సేమ్ అండి. ఈక్విటీస్ అనేది మీరు ఒక ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకొని దెన్ మీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చిన తర్వాత మీరు హైవేస్ మీద ఎంత దూరం అన్నా సేఫ్గా జర్నీ చేయగలరు. అలాగే ఇక్కడ కూడా ఫ్యూచర్స్లోకి వచ్చి అక్కడ 1 లాట్ 1200 రూపాయలు అన్నా సరే నాకు ఎగ్జాక్ట్గా ఎంట్రీ అనేది నాకు తెలిసినప్పుడు నా 1200 రూపాయలు నేను పోగొట్టుకోనండి, 1200 రూపాయలు రాబట్టుకుంటాను. అంటే ముందు ఆ కాన్ఫిడెంట్ తెలియాలి, ఆ యాక్యురేట్ ఎంట్రీ లెవెల్స్ తెలియాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి, ఆ డిసిప్లిన్ మీకు అలవాటు అవ్వాలి. అంటే ఈ ప్రాక్టీస్ కోసం ఈక్విటీస్ వాడండి. యాజ్ వెల్ ఫ్యూచర్స్ అనేది వన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత సంపాదన పెంచుకోవడం కోసం ఫ్యూచర్స్ వాడండి. వేరేజ్ ఆప్షన్స్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఆప్షన్స్ అనేది ఇన్కమ్ వస్తుందా అంటే దాంట్లో 3 రకాల ఎంట్రీ లెవెల్స్ ఉంటాయి. ఇన్ ద మనీ అంటారు, ఎట్ ద మనీ అంటారు, అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. అండ్ ఆప్షన్స్ మేజర్లీ టైం డికే అనే ఒక కాన్సెప్ట్ మీద ఎక్కువగా అది రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అట్స్ కంప్లీట్లీ లార్జ్ సబ్జెక్ట్ అండ్ కన్ఫ్యూజనల్ సబ్జెక్ట్. అంటే పర్టికులర్లీ న్యూ, ఇప్పుడు మీరు కొత్తగా ఇందులో రావాలనుకున్న వాళ్ళకి నేను ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేయను. మీరు సక్సెస్ఫుల్గా సంపాదించుకోవాలి, ఆ సంపాదన కన్సిస్టెంట్గా డైలీగా మంత్లీ నాకు పర్మనెంట్ ఇన్కమ్ కావాలి అనే ఒక కాన్సెప్ట్తో ఎవరైతే అబోతున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా, ముందు ఈక్విటీతో స్టార్ట్ చేయండి. 1 మంత్ ప్రాక్టీస్లో మీ సక్సెస్ని మీరే అనలైజ్ చేసుకోండి. మీ అనలైజేషన్ అంటే నన్ను నేను ఎప్పుడు మోసం చేసుకోను. సో నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా, నేను చేస్తున్న ఈ ప్రయాణంలో సక్సెస్ నాకు రిజల్ట్ ఇస్తుందా లేదా అనే విషయం నాకు తెలుస్తుంది, నా మనస్సాక్షి తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఈ ప్రాక్టీస్ 1 మంత్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకున్నాక డెఫినెట్లీ ఆ ఫ్యూచర్స్ అనేది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఒక పర్ఫెక్ట్ టూల్ ఉందండి. అంటే ఎగ్జాక్ట్ ఎంట్రీ అనేది చెప్పడానికి ఒక సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది మనకి, మ్యాప్. యాజ్ వెల్ ఇది ఫాల్స్ ఎంట్రీ అనేది క్లియర్గా చెప్తుంది. అంటే మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు, డబ్బులు నష్టపోయే ప్రమాదమే లేదు. యాజ్ వెల్ ఎగ్జిట్ అనేది ఒక టైం స్ట్రాటజీ పర్ఫెక్ట్లీ వర్క్ అవుతూ మనకు అది ప్రతిసారి ప్రాఫిటబిలిటీలో ఎక్కువ శాతం పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ని చూపిస్తుంది. అంటే మ్యాక్సిమం 90 to 95% సెక్యూర్గా ప్రాఫిట్ మేనర్లో నేను ఉంటున్నప్పుడు నేను భయపడుతూ డ్రైవ్ చేసే అవకాశమే లేదు. అంటే నా కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు సందుల్లోని లేకపోతే భయంగా హైవే మీద తొక్కక్కర్లేదు, ఫ్రీగా నేను డ్రైవ్ చేయగలను. సో ఇక్కడ ఇంత పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ టూల్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ అనలైజేషన్ మీకుగా నేర్చుకొని ఆల్రెడీ దాని గురించి మీకు అవగాహన, ప్రాక్టీస్ 2 వచ్చినప్పుడు మీరు డ్రైవ్ పర్ఫెక్ట్గా చేస్తూ లైఫ్ టైం ఈ స్టాక్ మార్కెట్స్ నుంచి లీగల్గా ఇన్కమ్ సంపాదించుకోండి.